शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। శర్మ సార్ ఓకే, మీరు కూడా మాట్లాడి పెట్టండి. నేను అతనితో మాట్లాడతాను, సరేనా? మీకు తెలిసిన వెంటనే నాకు కాల్ చేయండి, ఓకే? సరే సరే. ఏమైంది బాబు, చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు? మీటింగ్ సరిగ్గా జరగలేదా? లేదమ్మా, మీటింగ్ అంతా బాగానే జరిగింది, కానీ ఇవాళ పనులు దొరకలేదు. చాలా చోట్ల మాట్లాడి పెట్టాను, కానీ ఎక్కడా ఎవరూ దొరకలేదు. మీరు చేసే చూస్తుంటే అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేటట్లుంది. ధనవంతులవై కూడా ఏమీ చేయలేకపోతున్నా. జై, ఇవాళ నేను ఫ్యాక్టరీకి వెళ్ళమని చెప్పాను కదా, అక్కడ ఎవరితోన్నా మాట్లాడావా? లేదని నేను ఫ్యాక్టరీకి వెళ్ళడానికి నాకు సమయం లేదు, సారీ. నేను వెళ్ళేటప్పుడు మాట్లాడుకోవచ్చు. మీరే చూడండమ్మా, మీ చిన్నబ్బాయి దగ్గర టైం లేదట, ఇప్పుడంతా చాలా బిజీ అయిపోయాడట. ఏంటండి మీరు? మీ తమ్ముడు ఊర్లో ఉన్న పనులన్నిటినీ చూసుకుంటున్నాడు, అందుకే తనకి ఇంట్లో టైమే దొరకడం లేదు. జై, అన్నయ్య నిన్ను ఫ్యాక్టరీకి రమ్మన్నాడు కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? అన్నయ్య పనుల్లో సహాయం చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? సరే అమ్మా, హెల్ప్ చేస్తాను. చెప్పు శీతల్. చాలా చాలా ధన్యవాదాలు, మంచి విషయం. సరే, తర్వాత మాట్లాడతాను, ఉంటాను. ఏమైందమ్మా? ఒక శుభవార్త. ఏంటి? ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషి దొరికింది. అరే వావ్, ఇదైతే మంచి విషయమే. అన్నిటికంటే మంచి విషయం ఏంటో తెలుసా? తను 24 గంటలు ఇక్కడే ఉంటుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుందట. ఈ పాటికి వస్తూ ఉంటుంది. నేను వచ్చేసానమ్మా. మైసెల్ఫ్ లవ్లీ, శీతలక్క ఉన్నారు కదా, తనే నన్ను ఇక్కడికి పంపించారు. శీతల్ నాతో చెప్పింది, తను నీ గురించి చెప్పిందిలే. రా లోపలికి రామ్మా. నమస్తే. నమస్తే. హలో. హలో. చూడు లవ్లీ, పొద్దున సాయంత్రం వంట చేయాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, సరేనా? నువ్వు ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు కూడా నేను చేస్తాను. నీకు అర్థమైంది కదా? అర్థమైంది. సరే, వంటగది అక్కడుంది, నువ్వు వెళ్ళి ముందు శుభ్రం చేయి, ఆ తర్వాత సాయంత్రం వంటకి రెడీ చేసుకో, సరేనా? సరే, వెళ్ళు.
మీకు ఏమైనా కావాలా? లేదు లేదు, ఏం లేదు. మీరు ఏ వంట బాగా చేస్తారు లవ్లీ? సార్ నేను స్వీట్స్ అన్నీ, కారం అన్నీ బాగానే చేస్తాను. అరే నేనే సార్ని కాదు, నా పేరు జై. నువ్వు జై అనే పిలవచ్చు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా సమస్య అంటే నా దగ్గర చెప్పు, ఓకే? జై, ఇక్కడ కిచెన్లో మీరేం చేస్తున్నారు? మీరెప్పుడు కిచెన్కి వచ్చిందే లేదే. ఈరోజు చూసేశారు కదా వదిన, ఇంకెలా ఎప్పుడు అడక్కండి. రోహిత్, నేను వస్తున్నాను. ఇదిగో సరుకుల లిస్టు. బజారు వెళ్ళి కొనుక్కొనరా. ఇక త్వరగా వచ్చేయ్. సరే అక్క. ఏంటి, ఏమైంది లవ్లీ? ఏమని తెలియలేదు, కాలు బెనికింది. చాలా నొప్పిగా ఉంది. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. కాస్త ఓపిక పట్టండి. నాకు చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడు నేను ఎలా మార్కెట్కి వెళ్ళాలో తెలియట్లేదు. మీరేమి దిగులు పడకండి, మీరు నా బైక్లో రావచ్చు. నేను బజార్ వైపే వెళ్తున్నాను, నేను మిమ్మల్ని వదిలేస్తాను. పదండి, లేకండి. మీరు పని చేయండి, నా చేయి పట్టుకోండి. మీరు కాస్త మెల్లిగా వెళ్ళండి. అరే 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 అరే, ఆగు తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆగు, ఎక్కడికో అవసరం మీద పోతున్నట్టున్నావు. ముందు నాకు పాత లెక్కను తీర్చు, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు వెళ్ళు, సరేనా? అరే 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 అరే, అందమైన అమ్మాయిని వెనకాల పెట్టుకుని బాగా తిరుగుతున్నట్టున్నావు. మాకు కూడా కాస్త ఇంట్రో ఇస్తే చాలానే బాగుంటుందిగా. మై సెల్ఫ్ బల్దేవ్, బల్దేవ్ చౌహాన్. నోట్ని అదుపులో పెట్టుకో బల్దేవ్, నీ డబ్బుల్ని నేను ఇచ్చేస్తాను. తాళం నివ్వు. నీ యొక్క గొంతుని చేతులు కింద దించుబే. నీకేమీ అర్థం కాలేదా? సార్ ఇప్పుడే చెప్పారు కదా, తాళం ఇవ్వు. ఇవ్వు. అరెస్ట్మెంట్ చేసావని పోలీసులు కంప్లైంట్ ఇస్తా. నేను జైలుకి పంపిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ లవ్లీ ఎవరని. అనవసరంగా సమస్యలు ఎరుకోవద్దు. త్వరగా తాళం ఇవ్వు. అరే ఓ మేడం, నేను నా డబ్బుల్ని అడిగానండి, అంతే, ఇంకేం అడగలా. రే తమ్ముడు, ఇంకొక వారంలో పైసలు ఇవ్వాలి, లేదంటే నీకుంటది. ఇచ్చేస్తానులే. మీరు కూర్చోండి. జాగ్రత్త. అవశ్య సార్, మీకు అంతా బాగా తెలుసు, కాన్పూర్లో ఇంత తక్కువ రేటుకి మీకు ఎవ్వరు ఇవ్వరు. అలాంటప్పుడు మీరు ఎందుకు డీల్ క్యాన్సిల్ చేస్తున్నారు? ఇలా చూడండి అవస్థి సార్, మాకు ఈ డీల్ చాలా ముఖ్యం. మీరు ఒకసారి హలో 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 అవస్థి గారు. అనయ్య, ఏమైంది? నాకు 50,000 కావాలి, కాస్త అర్జెంట్. జై, నా దగ్గర డబ్బు కాసే చెట్టేమీ లేదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తానికి. పోయిన వారమే నీకు నేను 50,000 ఇచ్చాను కదా.
అంత లోపల ఖర్చు పెట్టేశావా? మీ పనికి రాని ఫ్రెండ్స్తో కలిసి ఖర్చు పెట్టేశావా? చూడండమ్మా, డబ్బులు లేదంటే నాన్న దగ్గర ఉన్న డబ్బులు అంతా మీ ఫ్లాప్ బిజినెస్లో అవగొట్టేశారు. నాకు రావాల్సిన వాటా 20 లక్షలను కూడా మీరు తీసుకున్నారు. ఈరోజు నాకు డబ్బులు ఇవ్వనంటారు. ఈ ఇంట్లో డబ్బు వర్షం కొడుతుందేమో. ఇక్కడ చాలా బాగుంటుందనిపిస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు డబ్బులు కదా కావాలి, నాతోరా, నేను కాసేపట్లో నీకు డబ్బులు ఇస్తాను, సరేనా? మీరు మరిది గారిని చెడగొడుతున్నారు అత్తయ్య. అవునా? నా జీవితం గురించి మీరు ఆలోచిస్తున్నారా? నువ్వెందుకు అక్కడ నుంచొని మేము మాట్లాడుకునేది వింటున్నావు? వెళ్ళి డిన్నర్ రెడీ చేయి. సరే అక్క. మ్మ్, వంట చాలా బాగుంది. బాగుంది మాత్రమే కదమ్మా, చాలా రుచికరంగా కూడా ఉంది. ఈ టేస్ట్లో అసలు ఎవరూ చేయలేరు. మ్మ్. అవునవును, సరిగ్గా చెప్పావు. మీకు ఏమైనా కావాలా? మీ కాలు బెనికింది కదా, అదే మీకు తగ్గిందా అని చూడ్డానికి వచ్చాను. మీరు ఇంత అభిమానంగా నన్ను చూడ్డానికి వచ్చారు. నా నొప్పి మాయమైపోయింది. ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. మంచిదైంది, సరైన సమయంలో నన్ను కాపాడావు. నువ్వు తెలివైన దానివి. నా కాలికి బెనికినప్పుడు మీరు నన్ను కాపాడారు. ఇప్పుడు నేను మీకు సహాయం చేశాను. ఇప్పుడు సరిపోయింది. అమ్మా, మీతో నేను మాట్లాడాలి. చెప్పు. అమ్మ, ఊర్లో మన ప్రాపర్టీ ఉంది కదా, దానికి మంచి వెల వస్తుంది. 50 లక్షలు. ఆ ప్రాపర్టీని అమ్మి ఆ డబ్బుతో నేను బిజినెస్లో పెట్టాలనుకుంటున్నాను. ప్రాపర్టీ మన ఇద్దరి పేరు మీద ఉంది. మీరు ఒకలే నిర్ణయం తీసుకోలేరు. ప్రాపర్టీని అమ్మి నేను బిజినెస్ చేయబోతున్నాను అంతే. నీలాగా ఫ్రెండ్స్తో తాగి తందాలు ఆడను. మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఒకవేళ ఆ ప్రాపర్టీని అమ్మితే అందులో 50% నాకు కూడా కావాలి. అలాగా?
అయితే మీకు 25 లక్షలు కావాలన్నమాట. ఎందుకు మర్ది గారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా? మీకు బిజినెస్ గురించి ఏం చెప్పినా అర్థం కాదు కదా, అంతే కదా? మీరు మాట్లాడుతున్నది చూస్తే ఏదో హార్డ్వర్డ్లో నుంచి చదువుకొని వచ్చినట్టు ఉన్నారు. నా 25 లక్షల్ని నేను పోగొట్టుకున్నా, నీటిలో పడేసిన, కాల్చి బూడిద చేసినప్పటికీ అడగడానికి అసలు మీరెవరు? జై, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఒక టీ కూడా నీకు సరిగ్గా పెట్టడం తెలియడం లేదు. వెళ్ళు, నా కోసం ఇంకోసారి టీ పెట్టుకొని తీసుకురా. ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో డబ్బు సమస్య అయిపోతుంది. ఈ కోతుల మధ్య పిల్లి దూరబోతుంది. ఎంత ధైర్యం ఉంటే నా నెక్లెస్ ని తీస్తావు నువ్వు? సారీ అక్క, ఈ నెక్లెస్ చాలా బాగుంది, అందుకే కంట్రోల్ చేయలేకపోయాను, అందుకే తీసివేసుకున్నాను. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ శుభ్రం చేసిన చాలు కానీ బయటికి వెళ్ళు. గెట్ అవుట్. కూర్చో. నాకు తెలుసు కవిత వదిన మాట్లాడడం వల్ల నువ్వు బాధగా ఉన్నావు, అందుకని తీసుకొచ్చాను. నీ కోపాన్ని తొలగొట్టాలని తీసుకొని వచ్చాను. ఈ స్పెషల్ గిఫ్ట్ నీకోసమే. వావ్, గోల్డ్ చైనా! నేను గోల్డ్ చైన్ వేస్తానని కల్లో కూడా ఊహించుకోలేదు. ఇంకపై నువ్వు వేరే వాళ్ళ చైన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. లవ్లీ, నిన్నిక్కడికి పని చేయడం కోసమే తీసుకొచ్చావు, సెల్ఫీ తీసుకోవడం కోసం కాదు. ఇంకోసారి ఈ ఇంట్లో వస్తువులు ముట్టుకునే ముందు నన్ను అడగాలి. ముందు వెళ్ళి గోడల చెట్లకు నీళ్లు పోయి. వెళ్ళు. డబ్బు పొగర్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒక ఫోన్ ముట్టుకున్నందుకు ఇలా తిడుతున్నారు.
నన్ను వదులు, నేను బానే ఉన్నాను, వదిలేయండి. నువ్వు ఇలా మొండి పడుతూ బాధగా ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాను? ఏం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతున్నారు. ఇలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పని మనిషి అంటే ఏంటి? నాకు కూడా గౌరవంగా ఉండాలనిపిస్తుంది. సరే, జరిగిందాన్ని ఇప్పటికీ మర్చిపో. ఇంకపై నేను నీతో ఉన్నంత వరకు ఎవరు ఇలా నీతో నడుచుకోరు. ఐ ప్రామిస్. ఓకే? సరే, త్వరగా నీ కళ్ళు మూసుకో. కళ్ళెందుకు మొయ్యాలి? కళ్ళు మూసుకో ప్లీజ్. ఇంకొక గిఫ్టా? ఏముంది ఇందులో? తెరిచి చూడు. ఇది నిజంగానే నాకేనా? ఇంత కాస్ట్లీ ఫోనా? ఇది లేటెస్ట్ మోడల్ కదా? నాకు ఈ ఫోన్ దొరుకుతుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఇదంత పెద్ద విషయం కాదు. ఈ ప్రపంచమంత ఆనందాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా. హలో అమ్మా, నేను ఇక్కడ మహారాణిలా ఉన్నాను. మెడలో బంగారం చైను, చేతిలో కాస్ట్లీ ఫోన్. తర్వాత త్వరలోనే మన కల నెరవేరబోతుంది. మీకొకటి తెలుసా? నా చేతికి ఈ ఇంటి జాక్పాట్ దొరికింది. కొన్ని రోజులాగండి. లవ్లీ, నీతో ఎన్నిసార్లు చెప్పాను సాయంత్రం అయ్యే ముందు ఆరేసిన బట్టలన్నీ తీసేయాలి అని. నీకు వినిపించలేదా? వెళ్ళు. సరే అమ్మా. పని మాత్రం సరిగ్గా చేయదు, అస్తమానం ఫోన్తోనే ఉంటుంది. ఈ ముసల్దాన్ని ఏమైనా చెయ్యాలి. ఈ బల్దేవ్ వేరే ఫోన్ చేస్తూ మనిషిని చంపేస్తున్నాడు. నన్ను వదలండి, ఎవరైనా చూడగలరు. వదలండి. చూడని, పర్లేదు. జై, నిజం చెప్పు అత్తయ్యతో. నువ్వు జైతో కలిసి ఏం చేస్తున్నావనేది చెప్పు. అక్కడ ఏం జరిగిందనేది. మీరు నా దగ్గర ఏం అడుగుతున్నారని నాకు అర్థం కాలేదక్కా. నేను అమ్మ చెప్పారనే పైకెళ్ళి బట్టలు తీసుకురావడానికి వెళ్ళాను. సడన్ గా తాడు తెగిపోయింది. అందువల్ల జై అన్న నాకు సహాయం చేయడానికి వచ్చారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరిద్దరూ చీర కింద ఒకటిగా కలిసి ఉన్నారు. అనవసరంగా మాట్లాడకండి, ఇంకా బాగోదు చెప్పేశా. అరే వావ్, ఒక పక్క దొంగతనం, ఇందులో నన్నే బెదిరిస్తున్నారా? జై, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. అమ్మా, నీ రూమ్లోకి వెళ్ళమంటున్నాను. చూసారా అత్తయ్య, ఒక సాధారణ పని మనిషి దగ్గర బంగారపు చైన్ ఉంది చూడండి, ఇక స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఏంటి, లాటరీ ఏమైనా కొట్టావా? అదేంటంటే అక్క, నాకు లాటరీ అంత అవసరం లేదు. నాకేం కావాలన్నా నాకు దొరికేస్తుంది.
నీకు జైకి మధ్య ఏదో జరుగుతుంది. మీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను ఇంకా జైని ఊరికే వదిలిపెట్టను. అరే మీరేం చేస్తున్నారు? నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? అరే వచ్చి చూడు. అరే చెప్పండి, రా రా, ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. త్వరగా చెప్పండి. ఒక్క నిమిషం, అయిపోయింది. సర్ప్రైజ్. వావ్, ఇదంతా మీరే చేశారా? ఏమైంది? నీకిది నచ్చలేదా? లేదు, అది విషయం కాదు. నాకు ఏం బాధగా ఉందంటే, ఊరికే మాట వరుసకే మీరు ఇంటి చిన్న కొడుకు, కానీ అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నారు. అరవింద్ అన్నయ్య, అక్క మిమ్మల్ని ఎప్పుడు తిడుతూ ఉంటున్నారు. తర్వాత మీ అమ్మగారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నా వల్ల ఇదంతా చూడలేకపోతున్నాను. ఒకవేళ ఇలాగే జరుగుతూ ఉంటే మనం ఎప్పుడు ఒకటిగా ఉండలేము. ఏమైనా సరే జరగని. మనల్ని ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా మనల్ని విడతీయలేరు. ఇది నీకోసమే. ఏంటిది? సర్ప్రైజ్ గిఫ్ట్, న్యూ డ్రెస్. వెళ్ళు, వావ్, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. నీకు కావాలంటే నా కళ్ళు ముందే మార్చుకోవచ్చు. నేను వస్తాను. రోహిత్, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. నన్ను వదులురా, నువ్వెలా ఉన్నావు? ఇప్పుడంతా నీ గురించే సోషల్ మీడియాలో వైరల్గా ఉంది. నీ వీడియో అయితే నేను చూశాను రా. అరే, పొద్దున్నే తాగేసావా ఏంటి? నువ్వు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నావు? అలాగా, నువ్వు నమ్మలేకపోతున్నావా? సరే, నేను పంపిస్తాను, చూడు. చూసారమ్మా, నాకు ఆల్రెడీ తెలుసు మీ అబ్బాయి నంబర్ 1 క్రిమినల్. ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు. వీళ్ళిద్దరి మీద నాకు ముందే అనుమానం వచ్చింది. అంతేకాదు అత్తయ్య, తన మెళ్ళ ఉన్న బంగారపు చైన్ ఇంకా ఫోన్ మరిది గారు ఇప్పించారు. మా మేమిద్దరూ ఉన్న ఆ వీడియోని ఎవరు వైరల్ చేశారో తెలీదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. నేను లవ్లీని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను. నోరు మూసుకొని నీ రూమ్లోకి వెళ్ళు. ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. నేను లవ్లీని ప్రేమిస్తున్నాను. నీ రూమ్లోకి వెళ్ళమంటున్నా. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అమ్మా. వెళ్ళు. ఇంకా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకోసారి ఇటువైపు రాకూడదు. నేను నా జీతాన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ ఇంటి మర్యాదన్ని మట్టిలో కలిపేశావు కదా నువ్వు. ఇక నీకు మేము జీతం కూడా ఇవ్వాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు.
జై వెళ్ళమంటే జై జై నేను చెప్పాను కదా నేను ఒక పని మనిషినని. అమ్మా తలుపు తెరవండి. అమ్మా నేను లవ్లీని ప్రేమిస్తున్నాను, తను లేకుండా బతకలేనమ్మా. అమ్మా జై మనల్ని విడగొట్టాలనుకుంటున్నారు వీళ్ళందరూ. రమ్మంటే. జై లవ్లీతో పెట్టుకుంటే మిమ్మల్ని ఊరికే వదలను, మీ అందరికీ చెప్తాను. తర్వాత మీ అబ్బాయి విషయానికి వస్తే వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకత్తలే వస్తాడు. మీరు ఎవ్వరు ఆపినా సరే తను నా దగ్గరికే వస్తాడు. తర్వాత నువ్వు కొట్టిన దెబ్బకి సమాధానం చెప్పే తీరాలి. అర్థమైందా? ఇదిగో నీ బ్యాగ్ తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకోసారి నీ మొహం ఇటువైపు చూపించకు. వెళ్ళు. వెళ్ళు, బయటికి వెళ్ళు. అవుట్. అమ్మా ప్లీజ్ తలుపు తెరవండి. అమ్మా ప్లీజ్. లవ్లీ దాన్ని పంపించేశాం. నువ్వు చేసిన ఈ నీచమైన పనికి నిన్ను తనతో పాటు మేము బయటికి పంపించేసుండాలి. అలాగే చేసుండాలి, కానీ అలా చేయలేదు. ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు నీ ఖర్చులకి ₹1 కూడా ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగే జరుగుతుంది. ఒకవేళ నీకు ఖర్చులకి డబ్బులు కావాలంటే నువ్వు సంపాదించి నువ్వు ఖర్చు పెట్టుకో. కానీ నీ ప్రవర్తన వల్ల ఈ కుటుంబానికి అవమానం జరిగిందంటే నిన్ను కూడా ఈ ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. అర్థమైందా? ఏయ్ ఎక్కడ రా ఉన్నావు? బయటికి రా. ఎవరు మీరు? అనుమతి లేకుండా ఎలా లోపలికి వస్తారు? అంత డబ్బు కోసమే. నీ యొక్క సుపుత్రుడున్నాడే, నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇవాళ అప్పు కడతానని చెప్పిన లాస్ట్ డేట్, అందుకే ఇక్కడికి వచ్చేసా. రే జై శర్మ, ఎక్కడరా దాక్కున్నా? బయటికి రా. ఏయ్ గట్టిగా మాట్లాడొద్దు. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏం మాట్లాడాలన్నా బయట మాట్లాడుకుందాం పద. అలాగా కన్నా, నీ దగ్గర బయటకు వచ్చి మాట్లాడాలా? ముందు నా ఒక పైసలు తిరిగి ఇవ్వే, లేకపోతేనా? లేకపోతే ఏంటి? లేదంటే నీ ఇంట్లో ఉన్న ఆడాలని ఎత్తుకుపోతే. ఏయ్! అర్థమైందా? ఏయ్, ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? ఏయ్, ఏయ్. చంపేస్తాన్రా. ఏయ్, వెళ్ళరా బయటికి. వెళ్ళు. ఏయ్. పొమ్మంటున్నాం కదా. వెళ్ళరా. బయటికి వెళ్ళు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్తారు నా కొడక. ఇక్కడున్న ఎవరిని వదిలిపెట్టను. నా మీద మీరు అందరూ కోపంగా ఉన్నారు కదా. మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు, కానీ దయచేసి క్షమించండి. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నా. నేను చేసిన తప్పుకి శిక్ష ఇదే. ఆగు జే. నిజంగానే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే నువ్వు బయటకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ఏదైనా మంచి ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అరే పోనివ్వండి, వదిలేయండి. ఒకవేళ జై బయటికి వెళ్లి తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే ఇది కరెక్టే కదా. లేదు కవిత, అమ్మ చెప్పేది నిజమే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జై, నువ్వు ఇక్కడే ఉండి నీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టొచ్చు. జై, నువ్వు ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి బయట ఊరికి వెళ్లాల్సి ఉంటుంది అర్జెంట్. ఇక్కడి నుంచే నీ జీవితం ప్రారంభం అవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అన్నయ్య. క్షేమంగా ఉండు బాబు. ఏమి ఇంత లేట్ అయింది? చాలాసేపటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నాను.
ఈరోజు మొదటి జీతం వచ్చాక ఫస్ట్ ఇంటికి స్వీట్ ఇవ్వాలి. మా 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 వదిన అనయ్య 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 ఏమైంది అనయ్య 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 లేక అనయ్య అనయ్య ఒక బిజినెస్ పని మీద నేను ఊరు నుంచి బయటికి వెళ్ళాను. ఇంటికి వచ్చి చూసిన తర్వాత అందరూ ఇది మాకైతే శవం పక్కన దొరికింది. ఇది ఎవరిదని తెలుసా? ఈ దువ్వెన్ని నేను బల్దేవ్ చేతిలో చూశాను. ఈ బల్దేవ్ అయితే ఎవరు? బల్దేవ్ అందరికీ వడ్డీకి డబ్బులు ఇస్తారు. నేను కూడా వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేను వాడికి టైంకి డబ్బులు ఇవ్వలేదని 2 రోజుల ముందు ఇంటికి వచ్చేసాడు. చాలా పెద్ద గొడవ చేశాడు. మా అందరినీ ఇబ్బంది పెట్టాడు. బెదిరించి మరీ వెళ్ళాడు. ఈ బల్దేవ్ ఎక్కడ ఉన్నా సరే మీరు వెళ్ళి తీసుకురండి. మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లవ్లీ లవ్లీ ఈరోజు మనకి పెళ్ళి. ఎక్కడున్నా బయటికి రా. ఏంటి ఇల్లు ఖాళీగా ఉంది? లవ్లీ ఎటు వెళ్ళిపోయింది? ఫోన్ కూడా ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లవ్లీ ఏంటి జై శర్మ, పెళ్లి చేసుకోవడానికి అంత రెడీగా ఉన్నారు? మీ కుటుంబంలో ఉండే వాళ్ళని ఎవరు చంపారో నాకంతా తెలిసిపోయింది. ఏంటి? ఎవరు? నువ్వే. అది మీరు ఏం వాగుతున్నారు ఇన్స్పెక్టర్ సార్? నా పైన నింద వేస్తున్నారు. నా దగ్గర ఎక్కువ నటించకు. మీ ఇంట్లో ఉండే వాళ్ళని స్కెచ్ చేసి చంపింది నువ్వే. వీడికి తెలుసా? ఇదే హిస్టరీ షీటర్ని మీ ఇంట్లో ఉండే వాళ్ళని చంపడానికి నువ్వైతే 5 లక్షల రూపాయలు ఇచ్చావు. మేము మీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు దాని గురించి తెలిసింది. మీ ఇంట్లో హత్యలు జరిగే ముందు ఇతని అకౌంట్కి 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశావు. వీడికి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీడు ఏం చెప్పాడంటే డబ్బులు తీసుకున్న తర్వాత ఈ హత్యలు ఎలా చేశాడని. సరే, నువ్వు ఎందుకైతే ఇలా చేసావు? ఎందుకంటే నేను లవ్లీని ప్రేమిస్తున్నాను. తను మా ఇంట్లో పని మనిషిగా ఉండేది. మా ఇంట్లో ఉన్న ఎవరు కూడా మా ప్రేమని స్వీకరించలేదు. తన దగ్గర నుంచి నన్ను విడదీయాలనుకున్నారు. మా వదిన నన్ను లవ్లీ దగ్గర నుంచి విడదీయాలనేసే, ఇంకా నా పేరుని చెడగొట్టాలనేసి మా ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసింది తెలిసిన తర్వాత దీన్ని నేను తట్టుకోలేకపోయాను. వీళ్ళందరూ నన్ను లవ్లీ దగ్గర నుంచి విడదీయాలని చూశారు. అందుకే వాళ్ళందరినీ భగవంతుడి దగ్గర పంపించేశాను. ఆ తర్వాత నేను బల్దేవ్ దువ్వినని కావాలని బాడీ పక్కన వేశాను. ఆ రోజు వాడు ఇంటికి వచ్చినప్పుడు, డబ్బులు అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు, వాడితో గొడవ పడుతున్నప్పుడు నేను దువ్విని తీసేశాను. ఆ దువ్విని బాడీ పక్కన వేశాను. అప్పుడే మీకు వాడి మీద అనుమానం వస్తుంది.
హా అమ్మా, ఇక్కడ నా పని అయిపోయింది, నేను వస్తున్నాను. ఆ, ఆ. కానీ నీ లవ్లీ అయితే ఎక్కడ కనబడలేదు. తెలియట్లేదు సార్. లవ్లీ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. అందరూ కలిసి నన్ను లవ్లీ దగ్గర నుంచి విడదీసేశారు. పైకి లేవు, రా.